ఇప్పుడు వరప్రసాద్ గారు మరీ ముఖ్యంగా ఒక దేశ ప్రధాని శరణు కోరి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి రావడం ఎలా అన్నది ఇప్పుడు మనం విన్నాం. ఎందుకు అన్నది కూడా మనం వినడం జరిగింది. అయితే మరీ ముఖ్యంగా మరి ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ చట్టాల గురించి ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళిన ఎవరైతే భారతీయులు కానీ లేకపోతే ఇతర వాళ్ళు కానీ ఇమ్మిగ్రేషన్ చట్టాలు చాలా బలంగా వారి మీద ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో అందరికీ ఈ విధంగా శరణార్థిగా భారతదేశం మారితే ఎలా ఉండబోతుందంటారు భవిష్యత్తు? ఇది ఒకవేళ సామాన్య మనుషులను తీసుకున్నట్లయితే ఇమిగ్రేషన్ పాలసీస్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. యాజ్ పర్ ఇమిగ్రేషన్ లాస్ చూసుకుంటారు వాళ్ళు. ఆ చట్టాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేసి దానికి అనుగుణంగా వాళ్లకు ఒకవేళ ఈ అజాలం లాంటి శరణు పొందాలి అనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం అధికారిక నిర్ణయాన్ని బట్టి వాళ్ళు రావాల్సి వస్తుంది జనరల్గా ఈ సామాన్య జనానికి. అయితే ఇది సామాన్య జనాలకు అతీతంగా ఉందండి. ఒక దేశానికి సంబంధించిన ప్రధాని, అందులోటి ఆమె భారతదేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి షేక్ హసీనా గారు. అటువంటి వ్యక్తి తనకు జరుగుతున్నటువంటి భయంకరమైన ఈ ఉద్యమాలతో వీటితో ఏం జరుగుతుందో ఆమె తెలియకుండా భయకంపితురాలే ఆమె ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. ప్రభుత్వ పెద్దలు దీని అర్జీని సానుకూలంగా పరిశీలించి ఆమెని భారతదేశం స్వాగతిస్తుందని, భారతదేశంలో వచ్చి శరణ్యం కోరవచ్చు అని చెప్పేసి ఈ పర్మిషన్ తర్వాతనే ఆమె అక్కడ హెలికాప్టర్ ద్వారా ప్రయాణించి ఇండియాకు చేరుకుందండి. దాంట్లో ప్రభుత్వ అధికారులు కొన్ని ప్రత్యేక పరిస్థితులలో అట్లా గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకొని వాళ్లకు పర్మిషన్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఉన్నాయండి.